హాయ్ ఫ్రెండ్స్, ఆకుకూర టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి. ఈ లోపల ఆకుకూర, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఆకుకూరను కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులున్నర వాటర్ పోసుకుంటున్నా అండి. కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆకుకూర పప్పు కొంతమందికి పప్పు ఎక్కువ, ఆకుకూర తక్కువ వేసుకుంటారు. కొంతమంది ఆకుకూర ఎక్కువ, పప్పు తక్కువగా వేసుకోవటం ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టమో అలాగా ఆకుకూరని తీసుకోండి. ఫోర్ విజిల్స్ వచ్చేసాయండి. కటర్ సహాయంతో ఆవిరి బయటికి పోగొట్టేస్తున్నామండి. మూతను తీసేసి పప్పు గుత్తితో పప్పు ఎనుపుకోవాలి. ఈ లోపల వేరొక గిన్నెలో తిరగమాత పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపటలాడినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాక పప్పు వేసుకోవాలి. పప్పు గట్టిగా కాకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసి 1 నిమిషం ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఆకుకూర టమాటా పప్పు రెడీ. ఈ పప్పు మీరు రైస్లోకైనా చపాతీలోకైనా తినొచ్చు. చాలా బాగుండిద్దండి.